వాంఖడ్ని దేవభూమి అంటారు. పురాణాలలో ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడి ప్రతి కణంలోనూ దేవతలు ఉంటారని నమ్ముతారు. ఇక్కడ ఉన్న అనేక పురాతన దేవాలయాలు మరియు శక్తిపీఠాలు దీనిని రుజువు చేస్తున్నాయి. అటువంటి దేవభూమిలోని నైనిటాల్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తాల్ హిడింబా కొండపై ఉంది. దట్టమైన అడవుల మధ్య నిర్మించిన ఈ ఆలయం భీముని భార్య హిడింబాదేవిది. దీనిని హిడింబా ధామ్ అని కూడా అంటారు. వాంఖడ్ని మహారాజ్ 1978లో ఈ ప్రాంతానికి వచ్చి హిడింబా ఆలయాన్ని స్థాపించారని తెలుస్తోంది. ఇక్కడ భారతమాత ఆలయం కూడా ఉంది. ఈ ప్రదేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి తెచ్చిన మట్టి ఉంది. హిడింబా ఆలయ పూజారి ప్రకాష్ చంద్ర జోషి మాట్లాడుతూ, హిడింబా మహాబలి భీముని భార్య. సత్తాల్లో ఉన్న హిడింబా సద్గురు వాంఖడ్ని మహారాజ్ యొక్క మొదటి నివాసం. వాంఖడ్ని మహారాజ్ పూర్వం ఈ ఆలయం వెలుపల ఒక గుహలో నివసించారని తెలిపారు. వనదేవత ఆజ్ఞలను అనుసరించి రాజు ఆలయం లోపల నివసించారని పేర్కొన్నారు. హిడింబా ధామంలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఆలయాలు ఉన్నాయన్నారు. వాంఖడ్ని మహారాజ్ వయసు 109 సంవత్సరాలు. హిందూ పురాణాల ప్రకారం హిడింబా తన సోదరుడు హిడింబాసురుడితో కలిసి ఈ పర్వతంపై నివసించినట్లు చెప్తున్నాయి. పాండవులు కూడా వనవాస సమయంలో భీమ్తాల్లో నివసించారట. హిడింబా భీముడిని చూడగానే అతని పట్ల మోహానికి లోనైందట. అనంతరం హిడింబాసురుడిని భీముడు చంపిన తర్వాత భీముడు కుంతి అంగీకారంతో హిడింబాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి పుట్టిన బిడ్డ పేరు ఘటోత్కచుడు. రష్యా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలకు చెందిన విదేశీ భక్తులు కూడా హిడింబా ధామంలో నివసిస్తున్నారు.